ఎప్పుడు దుఃఖపడే ఉంటాడు. మానవుడు ఎప్పుడు దుఃఖముతోనే బతుకుతాడు, భారముతోనే బతుకుతాడు, ఎప్పుడు వేదనతోనే. దేవుడు చిత్తము ఎలా ఉంది మన మీద? నువ్వు దుఃఖపడే బదులు నీ దుఃఖము దేవుడికి చెప్పు. భారమంతా నేను మోస్తున్నాను అంటావు. భారమంతా దేవుడి మీద నువ్వు వేస్తే ఆ దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ భారము, నీ కష్టాలు, నీ అప్పులు, నీ బాధలు, నీ నిందలు, నీకున్న బలహీనతలు, నీ కుటుంబానికి అన్నీ కూడా దేవుడు దీవిస్తాడు. నువ్వు భారమంతా నీ మీద పెట్టుకో, దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మనిషి జీవితం అంతా పోరాడేవాడే. ఆ పోరాటం ఏందో దేవుడి మీద నువ్వు పోరాడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా.